నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నేను మీ ఎస్ఎస్వి భాస్కర్. తిరుమల అంటే కలియుగ వైకుంఠంగా పేరు. వాస్తవానికి ఇది కలియుగ వైకుంఠమే యాత్రికుల పాలిట. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అలాగే శ్రీవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వంగా సుందరంగా అలంకరించారు. సుమధుర వాసనలు వెళ్లజరుగుతున్న పుష్పాలతో పాటు ప్రత్యేకంగా కొన్ని వేర్లను కూడా ఇందులో కలిపి ఈ దండలు అలంకరణ చేశారు. తిరుమలకు ఎంటర్ కాగానే అంటే జిఎన్సి టోల్ గేట్ నుంచి అన్ని కూడళ్లతో పాటు ప్రత్యేకంగా తిరుమల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఏర్పాట్లన్నీ ఈరోజు అంటే సోమవారం రాత్రికి పూర్తి చేసి మంగళవారం తెల్లవారుజామున 1:30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరవనున్నారు. ఈ పరిస్థితుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వేలాది మంది యాత్రికులు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నారు. వీరికి అవసరమైన సదుపాయాలు కల్పించడం ఒక పక్క జరుగుతుంటే ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దే ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఏమంటున్నారంటే దాదాపు 10-15 టన్నులకు పైగానే పుష్పాలతో అలంకరణ చేశామంటున్నారు. ఆయన మాటల్లోనే ఇక్కడ జరిగిన ఏర్పాట్లపైన తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ఏకాదశి పర్వదినాన టీటీడీ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మహాద్వారం నుంచి గర్భాలయం వరకు అలాగే వైకుంఠ ద్వారం కూడా సుమారు 5 టన్నుల సాంప్రదాయ పుష్పాలు 1 లక్ష నంబర్ల కట్ఫ్లవర్స్ వినియోగిస్తున్నాము. వీటితో పాటు బయట అన్ని ముఖ్యమైన కూడళ్ళు జిఎన్సి టోల్ గేట్ నుంచి ముఖ్యమైన కూడలు అన్నీ కూడా దానికోసం సుమారు 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు 50,000 నంబర్ల కట్ఫ్లవర్స్ను వినియోగిస్తున్నాము. ఇలాగా ఈ 10 రోజుల్లో 3 సార్లు టెంపుల్లో అలంకరణ చేపడతాము. దీనికోసం సుమారు 45 నుంచి 50 టన్నుల పుష్పాలు వినియోగిస్తాము. అలాగే గుడి ముందర కూడా మహావిష్ణువు లక్ష్మీదేవి సైన రూపంలో ఉన్న మహావిష్ణువు లక్ష్మీదేవితో పాటు గరుడ హనుమాన్ కూడా ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు మహావిష్ణువు యొక్క వైభవం తెలిపే విధంగా దశావతారాలని అలాగే అమ్మవారి వైభవం తెలిపే అష్టలక్ష్మిని కూడా ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు గుడి ముందర గొల్ల మండపం దగ్గర సుమారు 60కి 40 షెడ్ రూపంలో భారీ సెట్టింగ్ని ఏర్పాటు చేస్తాము. ఈ సెట్టింగ్ నందు రంగనాథ స్వామి అమ్మవారిని ఏర్పాటు చేస్తాము. వీటితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా ఏర్పాటు చేస్తాం. అంటే ఇక్కడ వచ్చేసే భక్తులకు స్వామివారికి దర్శనం లేని వాళ్ళకి కూడా ఈ స్వామి యొక్క దర్శనం చేసుకొని ఆహ్లాదకర వాతావరణంలో వాళ్ళు తిరిగి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క సెట్టింగ్ ఏర్పాటు చేయమని ఉన్నతాధికారులు ఆదేశించారు. వారి యొక్క ఆదేశానుగుణంగా ఈ ఏర్పాట్లను చేస్తున్నాము. దీనికోసం మనకి సుమారు 10 రోజుల ముందు నుంచి ఒక 60 మంది వచ్చారు. ఇప్పుడు ఈరోజు సుమారు 300 మంది సిబ్బంది బయట ప్రాంతాల నుంచి వచ్చారు. బెంగళూరు, హైదరాబాదు, కలకత్తా నుంచి అలాగే చెన్నై నుంచి సేలం నుంచి వచ్చారు. ఈ యొక్క డెకరేటర్స్తో పాటు మా యొక్క గార్డెన్స్ సుమారు 100 మంది ఈ పనుల ఏర్పాటు నిమగ్నం ఉన్నారు. ఈ పనులు కూడా ఈరోజు రాత్రికి కంప్లీట్ అవుతాయి. ఓం నమో వెంకటేశాయ. ఈ పుష్పాలన్నీ కూడా దాతల యొక్క సహకారంతోనే ఏర్పాటు చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇదే సందర్భంలో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు కూడా ఇక్కడ పుష్పాలను అలంకరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కలకత్తాతో పాటు అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు. అందులో తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడ అహరహం శ్రమిస్తున్నారు. వైకుంఠ ద్వారాలు తెరిచే సమయానికి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనుల్లో నిమగ్నమైన వారు ఏమంటున్నారో వారి మాటలు వినండి. బెంగళూరు నుంచి వచ్చాము మేము. ఒక 80 మంది ఉన్నాం సార్. మేము ఒక 4 బ్యాచ్లు 5 బ్యాచ్లు వచ్చినాము పూర్తి. అంటే ఈ టెంపుల్ బయట మొత్తం అంతా మీరే డెకరేషన్? అవును అవును స్వామి, అవును అవును. ఈ ఫ్లవర్స్ ఎక్కడి నుంచి మొత్తం సార్? అంతా బెంగళూరు లోకల్ బెంగళూరు లోకల్ ఎలా కూడా. ఇంతకుముందు మీరు ఇట్లే వచ్చారా ఇక్కడ డెకరేషన్ వచ్చాం స్వామి. స్వామి ఇది రెండో సంవత్సరము. 2011లో ఒకసారి వచ్చింటిమి, ఇప్పుడు ఒకసారి వచ్చింది. 2 సార్లు. మామూలుగా పెళ్ళిళ్ళకి వాటికి చేయడం టెంపుల్లో చేయడం అంటే మొత్తం అవగాహన ఎన్ని రోజులు పడుతుంది మీకు చేయడానికి? స్వామి అది చెప్పలేము ఇన్ని రోజులని. ఎక్కువ ఉంటుంది, కొంచెం తక్కువనే ఉంటుంది. ఎక్కువ ఉంటే ఇప్పుడు చూడండి, నిన్నకు ఎల్లకూడదు, నిన్నకు 150 మంది చేసాము అక్కడ పని, వర్క్ చేసాము అక్కడి నుంచి చేసి ఇక్కడ వచ్చాము. నైట్ వచ్చాము ఇక్కడికి. అంటే టెంపుల్లో చేయడం ఇటువంటి డెకరేషన్ దేవుని దగ్గర
మీ ఫీలింగ్ ఏంటి టెంపుల్ టెంపుల్ వచ్చేసేదానికి చాలా సంతోషం అవుతుంది. చాలా సంతోషం నుంచి వర్క్ చేస్తాం. ఈ నెల 30వ తేదీ వేకువజాము నుంచి 2026 జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించడానికి తిరుమలలో టీటీడీ చేసిన ఏర్పాట్లు ఇవి. ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరెస్పాండెంట్, తిరుమల.